తాతయ్య హోలీ శుభాకాంక్షలు. మీకు కూడా నా హోలీ శుభాకాంక్షలు. హోలీ శుభాకాంక్షలు. హోలీ శుభాకాంక్షలు మిసెస్ చెడ్డా. చెడ్డా అంకుల్. హోలీ శుభాకాంక్షలు తాతయ్య గారు. అరే, ఈ 2 బకెట్ల నిండా బలూన్స్ నింపుకొని ఎక్కడికి వెళుతున్నావు? ఇవన్నీ బంటి కోసం తనకివ్వడానికే వెళ్తున్నాను. హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ అందరికీ. నాయనా వీర్, కేవలం పొడి రంగులతోనే ఆడాలి. ఇలా చూడు, ఆర్గానిక్ రంగులతోనే ఆడాలి. ఈ ఆర్గానిక్ రంగులున్నాయి చూశావు? అవి చెట్టు చేమల నుంచి, ఫల పుష్పాల నుంచి తయారు చేయబడతాయి. నకిలీ రంగుల్లో రసాయనాలుంటాయి. అవి మన చర్మానికి చాలా హానికరమైనవి. ఆ రసాయనాల వల్ల నీ చర్మానికి చాలా ప్రమాదం ఏర్పడుతుంది. అలాగే తాతయ్య. కానీ తాతయ్య, ఎవరైనా నా మీద నకిలీ రంగులు చెల్లితే అప్పుడు నేను ఏం చెయ్యాలి? ఇదిగో ఈ స్ప్రే ఉంచుకో. ఇది ఎలాంటి రసాయనాలనైనా సులభంగా తొలగించేస్తుంది. హోలీ పండుగ వచ్చింది, రంగుల సందడి తెచ్చింది. హోలీ పండుగ వచ్చిందోయ్, రంగుల సందడి తెచ్చిందోయ్. పదండి పదండి, ఇవాళ వీర్ని తన జీవితాంతం తలుచుకునేలాగా రంగులతో తడిపేద్దాం. పదండి 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 పదండి. ఏం చేద్దాం వీర్? పదండి పదండి. అదిగో పారిపోతున్నాడు. వదలదు వదలదు, వెంట పడండి. పదండి పదండి. టింబక్టూన్, ఇవాళ హోలీ పండుగ. నాకు చాలా ఆనందంగా ఉంది. నా గదిలో రంగులతో నింపిన పిచికారీ ఉంది, దాన్ని తీసుకురా. అలాగే బాస్, ఇప్పుడే తీసుకొస్తాను. బాస్, నేను అస్సలు అనుకోలేదు మీరు మాతో కలిసి హోలీ ఆడతారని. నేను ఆపమని చెప్పే వరకు నువ్వు గుంజీలు తీస్తూనే ఉండాలి. 1 2 టింబక్టూన్, 3 4 టింబక్టూన్, 5 6 టింబక్టూన్. దయచేసి నేను చెప్పేది కాస్త వినండి బాస్. నేను ఒక అద్భుతమైన ప్లాన్ వేశాను. నేను ఆపమని చెప్పేంత వరకు నువ్వు గుంజీలు తీస్తూనే ఉండవు. ఆ ప్లాన్ ఏంటో చెప్పు. అలాగే బాస్, నాకొక రూపాన్ని మార్చుకోగలిగే వ్యక్తి తెలుసు. అతను ఏ రూపంలోకైనా మారిపోగలడు. అతను ఫుర్సత్ గంజ్లో రూపం మార్చుకుని ప్రజల్ని నానా తిప్పలు పెట్టగలిగే సామర్థ్యం ఉన్నవాడు. అప్పుడు ఆ ప్రేమ్ సహాయ్ రోబోట్ వాళ్ళని కాపాడడానికి వచ్చినప్పుడు మారు రూపంలో ఉన్న అతను దాన్ని పట్టుకుంటాడు. ఆలోచన బాగానే ఉంది, కానీ అమలు జరపడంలో నువ్వు అసమర్థుడివి. వెళ్ళి వెంటనే అతన్ని తీసుకురా. వెళ్ళా. రూపధారిని వచ్చాను సార్. నేనే రూపధారి బబ్బర్ని. ఏంటి బాస్, ఎలా ఉన్నాడు నేను చెప్పిన వ్యక్తి? నువ్వు చాలా చిత్రమైన మనిషివి. నేను నిన్ను టింబక్టూననే అనుకున్నాను. నువ్వు గాని నా పని చేసి పెట్టావు అంటే నీకు నేను గొప్ప సన్మానం చేస్తాను. మీరు నాకు సన్మానం పూర్తయిపోయిందనే అనుకోండి. నువ్వు ఈ స్క్రీనింగ్ మెషిన్ ని తీసుకుని వెళ్ళు. దీంతో చూసావంటే ఆ లోహపు రోబోట్ వేరుగానే కనిపిస్తుంది. అప్పుడు దాన్ని గుర్తుపట్టడం చాలా తేలికవుతుంది. అది కనిపించగానే నువ్వు నాకు కబురు పెట్టు. వీర్,
మీరు బయట ఆడేటప్పుడు జాగ్రత్తగా ఆడుకోండి. ఈ మధ్య మన టౌన్లో చాలా మంది కనిపించకుండా పోతున్నారట. వాళ్ళని ఎవరెత్తుకుపోతున్నారో తెలియడం లేదు. తాతయ్య వాళ్ళెవరో నేను కనిపెడతాను. మేం వాళ్ళని పట్టుకుంటాం. ఏమంటావు ఇమ్లీ? అంత పెద్ద పోలీసులే పట్టుకోలేని వాళ్ళని మనం ఎలా పట్టుకోగలం? అది అసాధ్యం. తాతయ్య చెప్పారు కదా, అసాధ్యాన్ని సుసాధ్యం చేసేవాడినే వీరుడని అందరూ అంటారు. ఈ రోజు నేను వాళ్ళకి జీవితాంతం మర్చిపోలేని విధంగా గుణపాఠం నేర్పిస్తాను. ఇక డాక్టర్ ప్రేమ్ సహాయ్ రోబోట్ తప్పించుకోలేదు. బాస్, యు ఆర్ జీనియస్. సూపర్ డూపర్ జీనియస్. తను చెప్పింది కరెక్ట్ బాస్, తను చెప్పింది కరెక్ట్. ఇది చెత్తని ఏరి పారేయడంతో పాటు ప్రేమ్ సహాయ్ రోబోట్ ను కూడా వెతికి పట్టుకొని నా దగ్గరకు తీసుకురాగలదు. అది సరే గాని ఆ డాక్టర్ ప్రేమ్ సహాయ్ రోబోట్ దీనిలోంచి బయటికి రాలేదా ఏంటి? నో నెవర్. అది లోపలికి వెళ్ళగానే దీని లోపల ఉన్న మిషనరీ అంతా జామ్ అయిపోతుంది. అప్పుడు అది అసలు కదలలేదు. నేను ఈ డస్ట్ బిన్ ని ఫుర్సత్ గంజికి ఇస్తున్నాను. ఇకపై ఇక్కడ రోడ్లన్నీ చాలా పరిశుభ్రంగా ఉంటాయి. Garbage, 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 garbage. చెడ్డా అంకుల్. Garbage, 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 garbage. కాపాడండి. ఆ డస్ట్బిన్ చెడ్డా అంకుల్ ని పట్టుకుని తన లోపల బంధించేసిందని ఊర్లో అందరూ చెప్పుకుంటున్నారు. అది తనకు తానే చెత్త ఎత్తుకుంటోంది అంటే అది ఆటోమేటిక్ డస్ట్బిన్ అన్నమాట. ఒక రోబోట్ లాగా అనుకో. రోబోట్, 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 రోబోట్. అరే వెనక్కి చూడండి, వెనక నుంచి ఆ డస్ట్బిన్ ఇటే వస్తుంది, పారిపోండి. రోబోట్, రోబోట్. తప్పకుండా ఇంట్లో ఏదో లోపం ఉంది. ఇందాక చెడ్డా అంకుల్ ని పట్టుకుంది, ఇప్పుడు మన వెంట పడుతోంది. రోబోట్, రోబోట్. ఇమ్లీ, నువ్వు చుల్బుల్ విడివిడిగా పారిపోండి. నేను దీన్ని రెండో వైపుకి మళ్ళిస్తాను. రా మోతి, ఎగురు ఎగురు మోతి, చూసేవా వీర్, నా మోతి ఎలా చేసిందో? మా మోతి పెంపుడు జంతువుల ప్రదర్శనలో పాల్గొంటోంది. నువ్వు కూడా నీ చులుపులకి శిక్షణ ఇవ్వు. తను కూడా ఈ ప్రదర్శనలో పాల్గొనొచ్చు. గెలవడం ఎలాగో అసాధ్యమే, కాకపోతే కామెడీ చేసి అందరినీ బాగా నవ్వించొచ్చు కదా. వీర్, ఆ డాంకీ నీ పెంపుడు జంతువా? పెంపుడు జంతువు కాదు, వీరికి ఆప్త మిత్రుడు. అవును, వీరికే కాదు వీళ్ళందరికీ కూడా ఆప్త మిత్రుడే. నీ ఆత్మ బంధువు కూడా అలాంటిదేగా. బంటి, టిఫిన్ రెడీ అయింది, త్వరగా వచ్చి తిను. ఐడియా. ఇదిగో టిఫిన్ చెయ్యి. అమ్మా, మీ మొహానికి ఏమైంది? నా మొహానికి ఏమైంది? తమాషాలు చాలించి కిందకి రా టిఫిన్ తినడానికి. చుల్బుల్, నీ గురించి వాళ్ళు చాలా ఎక్కువగా మాట్లాడారు. నేను నీకు మంచి ట్రైనింగ్ ఇస్తాను. నువ్వు తప్పకుండా గెలవాలి. వీర్, నేను పెంపుడు జంతువుల ప్రదర్శనలో పాల్గొనను. చుల్బుల్, ఇది నీ గౌరవ సమస్య. నువ్వు పాల్గొనే తీరాలి. నేను గెలవడం అసాధ్యం. తాతయ్య చెప్పారుగా, ఎవరు అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తారో వాళ్ళని వీరుడంటారు. వీర్,
ఒకవేళ చుల్బుల్కి ఆ కాంపిటీషన్ లో పాల్గొనడం ఇష్టం లేకపోతే నేను పాల్గొంటాను. లేదు చింటూ, నువ్వు ఒక ఆత్మవి. నువ్వు నీ శక్తులను ఉపయోగించావంటే అది చీటింగ్ అవుతుంది. వీర్, నేను ఒక జంతువుగా అందులో పాల్గొనే అవకాశం ఇవ్వు ప్లీజ్. లేదు లేదు, నేను ఒప్పుకోను. నువ్వు విద్య చేసి గెలుస్తావు, అది తప్పు. నేను నీతో మాట్లాడను. నువ్వు నాకెప్పుడూ సహాయం చెయ్యు. ఈ రేస్ లో తను ఒంటరిగా పాల్గొన్నా కప్పు మాత్రం దొరకదు. తాతయ్య, మీరేం చేస్తున్నారు? ఇన్విజిబుల్ మ్యాగ్నెటిక్ రేస్ ని తయారు చేస్తున్నాను. అవి కేవలం నీకే కనిపిస్తాయి, ఇంకెవ్వరికీ కనపడవు. రా, నీ శరీరంలో వాటిని ఫీడ్ చేస్తాను. తాతయ్య, వీరికి వద్దని చెప్పండి. తను నాకు బలవంతంగా పెంపుడు జంతువుల ప్రదర్శనలో పాల్గొనడానికి ట్రైనింగ్ ఇస్తున్నాడు. నేను పాల్గొంటానంటే దానికి ఒప్పుకోవడం లేదు. సరే సరే,